నరసింహ జయంతి ప్రత్యేకం. దశావతారాల్లో 4వదే నరసింహ అవతారం. మహావిష్ణు బాలభక్తుడైన ప్రహ్లాదుని మాట నిలపడం కోసం క్రూరుడైన హిరణ్యకశిపుని చంపి మానవులను విష్ణుభక్తులైన మునులను కాపాడటం కోసం హిరణ్యకశిపుని వరాలకు అతీతమైన అవతారం ఎత్తాడు. అదే నరసింహ అవతారం. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. తన సోదరుడైన హిరణ్యాక్షుడు దేవతలను, మానవులను, మునులను సైతం బాధిస్తూ బలగర్వంతో భూమిని పైకెత్తి సముద్రంలో వేస్తాడు. మునుల ప్రార్థనలతో విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి భూమిని కాచి అతణ్ణి సంహరిస్తాడు. దానికి కోపోద్రిక్తుడైన హిరణ్యకశపుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి నరుల వలన, స్త్రీపురుషుల వలన, ఏ ఆయుధం వలన పగలు, రాత్రి, నేలపైన, ఆకాశంలో ఎక్కడా మరణం లేని వరం పొందుతాడు. అందువలన విష్ణుమూర్తి ఆ వరాలకు అతీతమైన అవతారం ఎత్తవలసి వచ్చింది. నడుం వరకు సింహం పంజాతో ఉండే విధంగా అవతరించి పగలు, రాత్రి కాని సాయం సమయంలో గుమ్మం మీద కూర్చొని తన వడిలో హిరణ్యకశ్యపును ఉంచుకుని గోళ్లతో కడుపు చీల్చి సంహరిస్తాడు. అందువలన మానవ సింహరూపం కనుక నరసింహావతారంగా పేరు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నవనరసింహ క్షేత్రాలు. అహోబిలం నరసింహస్వామి దేవాలయం నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన అహోబిలం నరసింహస్వామి దేవాలయం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాయణుడు ఉగ్ర నారసింహ అవతారం దాల్చి హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని స్థలపురాణం చెబుతోంది. హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహోబలం, అహోబలం అని ఆశ్చర్యంతో పొగిడారట. అందుకే ఈ క్షేత్రానికి అహోబిలమని నరసింహస్వామి దేవాలయంగా పేరు వచ్చిందని చెబుతారు. బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు ఉగ్ర నారసింహ అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని కూడా అహోబిలంలో చూడవచ్చు. దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి శాంతిమూర్తి అయ్యి వెలసిన క్షేత్రమిది. 8 కిలోమీటర్లు ఎత్తున కొండపైన ఎగువ అహోబిల నరసింహుణ్ణి చూడొచ్చు. హిరణ్యకశపుణ్ణి సంహరించి వికట హఠహాసాలు చేస్తూ అహోబిలమని కొండల్లో తిరుగుతూ 9 ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలిశారని ప్రతీతి. భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఛత్రపట నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, పావన నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి. నవనరసింహ క్షేత్రాలు పాల్గొన మాసంలో ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదగిరిగుట్ట. నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట హైదరాబాద్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలిసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది. పూర్వం ఋషశృంగుని కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండపైన తపస్సు చేశారట. అప్పుడు మహావిష్ణు ప్రత్యక్షమవ్వగా తనకు నరసింహుడు 3 అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట. అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు అనే రూపాల్లో కనిపించారట. ఎప్పటికీ స్వామి తన కళ్ళ ముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలిశారట. స్వామి వెలిసిన స్థలం కొండపైన గుహలో ఉంది. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని తొలిచి ఇంకా విశాలంగా తీర్చిదిద్దారు. లోనికి దిగే ముందు పంచముఖ ఆంజనేయస్వామి కోవిల ఉంది. ఆంజనేయస్వామి గుడి ఉన్న బండపై గండబేరుండ నరసింహమూర్తి ఉంది. గర్భగుడిలో జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ మూర్తులు ఉన్నాయి. కొండపైన స్వామివారి పుష్కరాన్ని కూడా ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల కష్టాలు, రోగాలు నయమైపోతాయని భక్తుల నమ్మకం. నమో నరసింహాయ నమః. మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మాలకొండ.
అగస్త మహాముని ఈ మాల్యాద్రిపైన తపమాచరించగా లక్ష్మీ నారసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చారని, జ్వాలా నరసింహునిగా కొండపైన వెలిశారని పురాణం గాథ. మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కందుకూరు పామూరు రోడ్డులో వలేటివారిపాలెం మండల పరిధిలో ఉండే ఈ ఆలయం ఉన్న కొండలు పూలమాల ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు వచ్చాయి. ప్రకృతి శోభకు నిలయమైన మాలకొండ ఏకశిలా నిర్మితం కావడం విశేషం. జ్వాలా నరసింహుణ్ణి పూజించిన మారకందేయ ముని సమీపంలోని ఏరులో స్నానం ఆచరించారని, అదే మార్కండేయ నది అని చెబుతారు. నరసింహస్వామి దేవాలయం సింహాచలం విశాఖపట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున గల కొండపైన వెలిసిన నరసింహ క్షేత్రమిది. నవనరసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ దేవాలయాన్ని సుమారు 9వ శతాబ్దంలో నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. గర్భాలయంలో స్వామివారు వరాహముఖం, మానవాకారం, సింహపు తోక కలిగి ఉంటారు. వరాహ, నరసింహమూర్తుల సమ్మేళనంలో వెలసిన ఈ స్వామిని సింహాద్రి అని పిలుస్తారు. ఈ గుడిముఖ మండపంలో ఒక స్తంభం ఉంది. దాన్ని కౌగిలించుకొని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అద్భుతమైన శిల్ప సంపద, అందమైన చెక్కడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. ఓం నమో నరసింహాయ నమః. వరాహ పుష్కరాణి. ఈ పుష్కరాణి కొండ కింద అడవివరం గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో స్వామివారు తన దేవేరుల సమేతంగా కొండ దిగి వచ్చి పుష్కరాణిలో ఉన్న భైరవ స్వామిని దర్శించి అనంతరం కొండకి చేరి స్వామిని దర్శనం చేసుకోవాలని చరిత్ర చెబుతోంది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ధర్మపురి. ధర్మపురికి పోతే యమపురి ఉండదని చెబుతూ ఉంటారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కరీంనగర్ పట్టణాన కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీ రామలింగేశ్వరాలయం, మసీదులు ప్రక్కపక్కనే ఉంది. అనాది నుంచి శైవ, వైష్ణవ, ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఉంది. ఇక్కడ స్వామివారు యోగానంద నారసింహ స్వామిగా భక్తుల అభీష్టములు నెరవేరుస్తున్నాడు. యమలోకములో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరికలేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ఆలయం నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణం గాథలు చెబుతున్నాయి. ఆలయ ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమధర్మరాజుని దర్శించుకొని నరసింహుణ్ణి దర్శించుకోవడం ఆనవాయితీ. పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందర్నీ ధర్మ మార్గంలో నడిపించి 4 పాదముల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపాలించినందుకు ధర్మపురి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. చాలా పురాతనమైన దేవాలయం. దేవాలయం గురించి మనకు బ్రహ్మమైథ వార్తా పురాణంలో వివరించడం జరిగింది. కొండ మీద వెలిసిన పానకాల నరసింహస్వామికి ఏ పాత్రతో పానకం పోసినా అందులో సగం త్రాగి సగం వేలకి క్రక్కటం జరుగుతుంది. కొండ దిగున లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. దీని ముందు ఎత్తైన గాలిగోపురం ఎంతో విశిష్టతమైనదిగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంతర్వేది. పరవళ్లు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేదిని చేరుకోవచ్చు. చాలా పురాతనమైన ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలసిన ఎంతో మహిమాన్వితమైన క్షేత్రమిది. త్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరించి శ్రీరాముడు బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తిని పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రకు వెళ్తూ ఆగిన తీర్థమే అంతర్వేది. మాఘమాసంలో స్వామివారికి కళ్యాణోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పెంచలకోన. నెల్లూరు జిల్లాలోని రాపూరు మండల కేంద్రంలో గల పెంచలకోన క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామివారు స్వయంభూగా వెలసిన క్షేత్రం. నవనరసింహ క్షేత్రాల్లో ఒకటి అయిన
పెంచల కోనలో స్వామివారు చెంచులక్ష్మి సమేతుడై స్వయంభూగా వెలిసి ఉన్నాడు. భక్తుల పాలిట ఇలవేల్పు అయ్యి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమయ్యాడు ఇక్కడ స్వామి. హిరణ్యకశిపుని సంహరించి మహోగ్ర రూపంతో వెళ్తుంటే దేవతలు అందరూ భయపడిపోయారు. అలా శేషాచలం కొండల్లో సంచరిస్తుండగా చెంచురాజు కుమార్తె అయిన చెంచులక్ష్మి కనిపించింది. ఆమె జగన్మోహన సౌందర్యం స్వామిని శాంతింపచేసింది. ఆ తర్వాత ఆమెని వివాహం చేసుకుని పెంచలకోన ప్రాంతంలో వెలిశాడు అని స్థలపురాణం చెబుతోంది. వేదాద్రి నరసింహస్వామి దేవాలయం వేదాద్రి నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన నరసింహ క్షేత్రం కృష్ణానది ఒడ్డున చిలకల్లుకి 10 కిలోమీటర్ల దూరంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపాన ఉంది. ఈ క్షేత్రంలో నరసింహస్వామివారు 5 అవతారాల్లో కనిపిస్తారు. జ్వాలా నరసింహస్వామిగా, శలిగ్రంహ నరసింహస్వామిగా, యోగానంద నరసింహస్వామిగా, లక్ష్మీ నరసింహస్వామిగా, వీర నరసింహస్వామి అవతారాల్లో దర్శనమిస్తారు. అద్భుతమైన కట్టడాలు, యోగముద్రలో ఉన్న నరసింహస్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. ఇక్కడ జరిగే స్వామివారి ఉత్సవాలు ఎంతో రమణీయంగా, కనుల పండుగగా జరుగుతాయి.